హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంవత్సరం అంతా నిల్వ ఉండే టమాటో పచ్చడి అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చేసేద్దాం. ఫస్ట్ హాఫ్ కేజీ టమాటా అయితే తీసుకున్నాను. హాఫ్ కేజీ టమాటాను బాగా వాష్ చేసి టమాటాలకి ఎటువంటి తడి లేకుండా బాగా తుడిచి పక్కన పెట్టుకోవాలి. హాఫ్ కేజీ టమాటాలకి ఒక చిన్న కప్పు చింతపండు అయితే తీసుకున్నాను. ఒక పక్కన ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి టమాటాలని బాగా మగ్గనివ్వాలండి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత పక్కన ప్యాన్లో కొద్దిగా మెంతులు, ఆవాలు వేసి బాగా ఫ్రై చేయాలి. అప్పటికి టమాటాలు బాగా ఫ్రై అయ్యాయండి కదండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత అందులో చింతపండు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అందులోనే చిటికెడు పసుపు, 3 టీ స్పూన్ల కారం, ఒక చిన్న కప్ అంతా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎండాకాలం వచ్చేసింది కదండి, ఎక్కువ నిల్వ పచ్చళ్ళు అయితే చేసుకుంటూ ఉంటారు ఇంట్లో. ఒక మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఆ టమాటో పేస్ట్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. అందులోనే ఆవాలు, మెంతుల పొడి వేసి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన పేస్ట్ని పక్కన ప్యాన్ పెట్టి ఒక కప్పు నూనె వేసి వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి టమాటో పేస్ట్ని. అంతే, సంవత్సరం అంతా నిల్వ ఉండే టమాటో పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.